మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అంటే ఈ విషయాన్ని సార్ నేను చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నా సార్, గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంథెన్ చేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, మేము ఇది చేసినామని పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టడం అని చెప్పేసి. బట్ ఏ మాత్రం అవకాశం ఉన్నా అప్పు చేసైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి అది చేదు నిజం. అది ఆ మాట మీరు ఇక్కడ అంటున్నారండి, మన దేశంలో అంటున్నారు మీరు. అవును, మన దేశంలో అంటున్నారు. నేను మొన్న శ్రీలంక వెళ్ళానండి. ఓకే, శ్రీలంకలో ఏంటది, మనకంటే చిన్న దేశం. అవును, వాళ్ళంతా ఏంటి, వాళ్ళు చాలా మనీ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, డోల్ డ్రమ్స్ లో ఉన్నారు. అది చాలా ఇబ్బంది. దట్ వాజ్ మై ఇంప్రెషన్. అంటే నాకు నాలెడ్జ్ తక్కువ. దట్ వాజ్ మై కామన్ ఇంప్రెషన్. నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ వెళ్తే హార్ట్ సర్జరీస్ గురించి టాక్ వెళ్ళాను. మ్యాక్సిమం టాప్ లెవెల్ సర్జరీస్ ఆర్ ఆల్ డన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓన్లీ. ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు కాస్ట్లీ సర్జరీస్ జరగవు, చాలా తక్కువ జరుగుతాయి. టాప్ బ్రెయిన్ సర్జరీస్, బెస్ట్ హార్ట్ సర్జరీ డన్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ శ్రీలంక. మనకంటే చిన్న కంట్రీ, మనకంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంది. ఎందుకది? వాళ్ళ హెల్త్ సిస్టమ్ అండి. వాళ్ళు ఎవ్రీ వన్ ఈస్ గివెన్ హెల్త్, ఫ్రీ హెల్త్. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ గివెన్ మనీ టు గెట్ all the equipment, whatever is necessary is done. The government took responsibility for it. Private hospitals, even like Apollo hospitals, struggle to survive there. ఎవరిది ఫాల్ట్? బ్రహ్మాండమైన ఆర్గనైజ్. ఇప్పుడు మన దేశంలోనే ఉందండి. తమిళనాడులో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత బాగా రన్ అవుతాయండి. తమిళనాడు గవర్నమెంట్ హాస్పిటల్స్ డూ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ ఫర్ ఫ్రీ, డూ రెగ్యులర్ ఓపెన్ హార్ట్ సర్జరీస్, పీడియాట్రిక్ సర్జరీస్. మా చిన్నప్పటి నుంచి కూడా టాప్ సర్జరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ జరిగాయి. ఇప్పుడు కేఈఎం ఉంది బాంబేలో, మున్సిపల్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంత బాగా చేస్తున్నాయి. కేరళలో ఎంత బాగా చేస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్. కాంప్లికేటెడ్ సర్జరీస్ జరుగుతాయి. దిస్ ఇస్ కేవలం ఇన్ఎఫిషియన్సీస్ ఆఫ్ గవర్నెన్స్. పొలిటీషియన్స్ అనాలా, బ్యూరోక్రాట్స్ అనాలా, ప్రొఫెషన్స్ అనాలా, అవన్నీ అనవండి. మన దేశంలో పనిచేయని డాక్టర్లు అమెరికా వెళ్తే బాగా పనిచేస్తారండి. దే రూల్స్ డు నాట్ పర్మిట్ దెమ్ టు చిట్ చాట్ అండ్ డూ దట్. దే ఆర్ హెల్డ్ అకౌంటబుల్. మరి మన డాక్టర్లు ఎందుకు చేయట్లేదు? వీళ్ళు అంటారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు పని చేయట్లేదు అంటారు, ఎక్విప్మెంట్లు పనిచేయవు. అడిగితే రెస్పాన్స్ ఇది, మంచి ఉద్రేకంతో జాయిన్ అవుతారు. 10 ఏళ్ళు అయ్యేటప్పుడు నీరసం వచ్చి కూర్చుంటారు. వీళ్ళని అడిగినా ఉపయోగం లేదు లేరా బాబు అని. ద ఫాల్ట్ ఈజ్ విత్ ద పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్, నో వన్ ఎల్స్. పీపుల్ హ్యావ్ టు ఆస్క్ దెమ్. ఓట్లకు వచ్చినప్పుడు అడగాలి, అడిగితే చేస్తారు. అంటే మీ దృష్టిలో నా దృష్టిలో అంతేనండి. నా దృష్టిలో inefficiency of politicians and bureaucrats. వెన్ మనం మిగతా స్టేట్స్, ఇప్పుడు ఆల్నీ ఇన్స్టిట్యూట్ ఉందండి. ఆల్నీ ఇన్స్టిట్యూట్ మరి ఇప్పుడు మంగళగిరిలో పెట్టారు. బోల్డ్ ఆల్నీ ఇన్స్టిట్యూట్లో బ్రహ్మాండమైన వర్క్ జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటలేనా? ఎందుకు జరుగుతుంది? అకౌంటబిలిటీ ఉంది. దే గేవ్ ద ఫండ్స్. లేకపోతే పైన వాళ్ళు కూర్చొని చూస్తున్నారు ఏం చేస్తున్నారు. ఎందుకు జరగదు ఇక్కడ? అక్కడేమో వీళ్ళు పొలిటీషియన్స్కి ఏం లేదండి, సింపుల్గా చెప్తున్నాడు ఒకటేనండి. All politicians, bureaucrats, government servants, their children should study only in government schools and colleges. Ante, there is no exception on that. For their health problem, they should only to go to government hospitals. This will happen after 3 years. This is it. After that, there is no exception. And మీరు పెట్టండి, 3 years తర్వాత వచ్చి అడగండి. స్కూల్స్ మారినాయండి. ఇది ఒక్కటే సొల్యూషన్ అండి, ఇంకోటి లేదండి. ఇంకొకటి లేదు. మీరు చెప్పండి, ఇంకేదైనా బెటర్ సొల్యూషన్ ఉందంటారా? ఇంకేమైనా ఉందంటారా? అంతే. మీరు ఇంక దీనికి ఏం 100 ఇప్పుడు మీరు నేనేమో బ్యూరోక్రాట్స్ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్. సమ్ ఆఫ్ ది స్మార్టెస్ట్ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ గెట్ టు ద బ్యూరోక్రాట్స్. వాళ్ళని ఏమంటాకి లేదు. ఓకే, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ గివెన్ దేర్ ఫ్రీ హ్యాండ్ ఇఫ్ దే వాంట్. ఇట్స్ ఎ ప్యూర్ ఫెయిల్యూర్ ఆఫ్ పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్. అది బ్యూరోక్రాట్స్ అంటారా, పొలిటీషియన్స్ అంటారా, ఏమన్నది కాదు. ప్రొఫెషనల్స్ వీ కెన్ ఓన్లీ హెల్ప్ దెమ్. ఏం ఎక్విప్మెంట్ కావాలని అడగగలం, ఏం ఇవ్వగలం, అంతే. అంతకంటే అందుకని ఇప్పుడు ఆల్నీ ఇన్స్టిట్యూట్స్ పనిచేస్తున్నాయి, కేరళలో వర్క్ చేస్తుంది, మిగతా దేశంలో మన దగ్గర ఎందుకు చేయట్లేదు? మీరు ఎన్నన్నా స్టోరీలు చెప్పండి, అవన్నీ ఓన్లీ స్టోరీస్. వాళ్ళు వస్తారు, డాక్టర్ పంద్రకాడు వెళ్ళిపోయాడు, వర్కర్ క్లీన్ చేయదు. అవును, నువ్వు టైం పెట్టి మానిటర్ సిస్టమ్ పెడితే ఎందుకు పని చేయడు? అమెరికాలో ఎందుకు చేస్తున్నారు డాక్టర్లు? సేమ్ డాక్టర్లు కదా. So that is it. You ask them. You make the public question them.